అందరికీ నమస్కారం అండి. ఓం శ్రీ మాత్రే నమః. భవానీపురం అనే ఒక చిన్న గ్రామంలో 25 సంవత్సరాల ఒక కుర్రాడు నివసిస్తుండేవాడు. అతనికి చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయాడు. ఆ సమయంలో అతనికి నాన్న వాళ్ళు ఎవరూ కూడా చేరదీయరు. ఒక పూట ఒక ముద్ద భోజనం కూడా పెట్టరు. ఆ పిల్లవాడు వాళ్ళింట్లో వీళ్ళింట్లో పని చేసుకుంటూ అలా వాళ్ళు పెట్టిన ఆహారాన్ని తింటూ పెరిగి పెద్దవాడవుతాడు. కొత్తగా ఎవరైనా ఛానల్ ను చూస్తున్నట్లయితే మీకు నా వీడియోలు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక పెరిగి పెద్దవాడైన ఆ పిల్లవాడు ఇంటింటికి వెళ్లి గాజులు అమ్ముతూ ఆ వచ్చిన డబ్బుతో తన జీవనం కొనసాగిస్తూ ఉండేవాడు. అతడు దుర్గమ్మ పరమ భక్తుడు. రోజు దుర్గమ్మ దుర్గమ్మ అని కొన్ని వేల సార్లు అతను దుర్గమ్మ నామం జపిస్తూ ఉండేవాడు. ఇతని అసలు పేరు వీరభద్రుడు. కానీ ఇతడు దుర్గమ్మ నామం జపించడం వల్ల ఏ పని చేసినా, కూర్చున్నా నించున్నా రోజు అమ్మ ధ్యానం చేస్తూ దుర్గమ్మ అని పిలిచేవాడు. అలా ఇతడు గడిపే జీవనంలో దుర్గమ్మకు ఒక దాసుడులాగా మారిపోయాడు. దాని వలన ఆ ఊరి ప్రజలందరూ అతన్ని దుర్గాదాసు అని పిలిచేవారు. ఇక ఆ పిల్లవాడు ఒక గాజుల బండిని పెట్టుకొని ఊరు ఊరు వెళ్తూ ఆ గాజులు అమ్ముకుంటూ తన జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. గాజులు వేయించుకునే వాళ్ళు ఎవరైనా నాకు ఈ రంగు నచ్చలేదు, నాకు ఈ రంగు కావాలి అంటే మరుసటి రోజు తెచ్చి వాళ్లకు నచ్చిన రంగు గాజులు వేసి వాళ్ళను సంతోషపరిచేవాడు. చాలా మంచి వ్యక్తి. అయితే ఓ రోజు తను పొరుగురికి గాజులు అమ్మడానికి బయలుదేరుతాడు. ఆ ఊరికి వెళ్లి ఆ రోజంతా గాజులు అమ్మడానికి ఆ ఊరంతా తిరుగుతాడు. కానీ ఒక్కరు కూడా గాజులు వేయించుకోరు, అతన్ని పిలవరు. ఇక సాయంకాలం అయ్యింది. అతనికి ఏం చెయ్యాలి అర్థం కావట్లేదు. ఎందుకంటే ఏ రోజు గాజులు అమ్ముకుంటే ఆ రోజు వచ్చిన డబ్బులు ఆ రోజు తనకి ఆహారము, ఆ వచ్చిన డబ్బులతోనే తన పొట్టను నింపుకునేవాడు. ఇక ఈ రోజు ఎవ్వరూ నన్ను పిలవలేదు, ఇక గాజులు అమ్ముడుపోయే అవకాశం కూడా లేదు, ఇక నేను ఇంటికి వెళ్ళిపోతాను, ఈ రోజు నేను మంచినీళ్లు తాగి పడుకోవాల్సిందే అనుకుంటూ చాలా బాధపడుకుంటూ ఇక ఇంటి దారి పడతాడు. అలా అతను ఆ తోపుడు బండిని తోపుకుంటూ గాజులతో తను ఆ ఊరు నుంచి బయలుదేరుతాడు. ఆ ఊరు నుంచి తన ఊరికి వచ్చే మార్గ మధ్యలో ఇంకొక ఊరు ఉంటుంది. ఆ ఊరి పేరు పార్వతీపురం. ఆ పార్వతీపురానికి వచ్చాక తనకు చాలా దాహంగా ఉంటుంది. ఆ ఊరి మధ్యలకు రాగానే ఒక చోట ఆగుతాడు. అక్కడ ఒక వేప చెట్టు ఉంటుంది. ఆ వేప చెట్టు వద్ద దుర్గమ్మ వారి విగ్రహం కనిపిస్తుంది. ఆ వేప చెట్టు ముందు ఒక చెరువు కూడా ఉంటుంది. తను చాలా అలసిపోయి రావడం వల్ల తనకు చాలా దాహం వేస్తుంది. ఇక దుర్గమ్మ విగ్రహాన్ని చూసిన దుర్గాదాసు మొదటగా అమ్మ దగ్గరికి వెళ్లి అమ్మకు ఒక దండం పెట్టుకొని, రోజంతా గాజులు అమ్మడానికి తిరిగానమ్మా, ఒక్కరు కూడా గాజులు వేయించుకోలేదు, ఈ రోజు నాకు ఒక్క పైసా కూడా రాలేదమ్మా, చాలా అలసిపోయాను, నేను మొదట నా దాహం తీర్చుకుంటానమ్మా, నాకు దాహంగా ఉంది అని ఆ చెరువులోనికి వెళ్లి దాహం తీర్చుకొని ఇక అమ్మ దగ్గరికి వచ్చి కూర్చొని అమ్మతో ముచ్చట్లు పెడతాడు. అమ్మ, నేను ఏ రోజు గాజులు అమ్మితే ఆ రోజు వచ్చిన డబ్బులతో నా పొట్ట పోసుకుంటాను, ఇక ఈ రోజు నాకు ఆహారం లేదమ్మా, నేను మంచినీళ్లు తాగి పడుకోవాలమ్మా అంటూ అమ్మతో తన బాధను చెప్పుకుంటూ దుర్గమ్మ దుర్గమ్మ అంటూ అమ్మ నామ జపం చేసుకుంటూ అలా అమ్మతో చాలాసేపు కాలం గడుపుతాడు. అలా అమ్మ అమ్మ అంటూ అలానే కూర్చుండిపోతాడు. ఇంతలో చెరువులో నుండి ఒక శబ్దం వినిపిస్తుంది. దుర్గాదాసు ఉలిక్కి పడతాడు. ఆ చెరువులో నుండి, ఓ గాజులబ్బి, నాకు గాజులు వేస్తావా అని ఆ శబ్దం వినిపిస్తుంది. దుర్గాదాసు లేచి అటూ ఇటూ చూస్తాడు. ఎక్కడా ఎవ్వరూ కనిపించరు. దుర్గాదాసు ఆ చెట్టు చుట్టూ తిరుగుతాడు. ఇంతలో ఒక అమ్మాయి ఆ చెట్టు పక్కనే ఒక రాయి మీద కూర్చొని ఉంటుంది. ఓ గాజులబ్బి, నాకు గాజులు వేస్తావా అని అడుగుతుంది. దుర్గాదాసు ఆ అమ్మాయి వద్దకు వచ్చి, నా పేరు దుర్గాదాసు, నన్ను అందరూ మా ఊళ్ళో దుర్గాదాసు అని పిలుస్తారమ్మా అంటాడు. నీ పేరు నాకు తెలియదు కదా, అందుకే నేను నిన్ను గాజులబ్బి అని పిలిచాను. దుర్గాదాసు, నా 2 చేతుల నిండా నాకు గాజులు వెయ్యండి అని అడుగుతుంది ఆ పాప. ఏంటి రంగు గాజులు వేసుకుంటారమ్మా అని అడుగుతాడు.
నాకు ఎర్రని గాజులు కావాలి, 2 చేతుల నిండా నిండుగా వెయ్యాలి అని అంటుంది. అలాగేనమ్మా అని దుర్గాదాసు తన బండి వద్దకు వెళ్లి ఎర్రని గాజులు తీసుకొచ్చి ఆ అమ్మాయికి 2 చేతుల నిండా ఎర్రటి గాజులు వేస్తాడు. ఆ తర్వాత ఆ అమ్మాయి ఆ గాజులను చూసి చాలా సంతోషిస్తుంది. గాజులు బాగున్నాయ్యా అని అంటుంది. ఈ గాజులకు ఎంతయ్యాయి మరి అంటుంది. దుర్గాదాసు 1 రూపాయి అయిందమ్మా అంటాడు. ఆ అమ్మాయి తన పరికిని అంతా వెతుక్కుంటుంది. తన దగ్గర డబ్బులు లేవు. అయితే ఆ అమ్మాయి అంటుంది, నా దగ్గర డబ్బులు లేవు, నీవు ఈ గాజులు ఇప్పుడు తీసుకెళ్ళు, మరోసారి ఇటువైపు వచ్చినప్పుడు నేను నీ వద్ద గాజులు వేయించుకుంటాను అంటుంది. అయ్యో తప్పమ్మా, నేను ఒకసారి గాజులు వేస్తే మళ్ళీ తీయను, నేను మళ్ళీ ఇటువైపుగా వచ్చినప్పుడు నీవు ఈ డబ్బులు ఇద్దుగానిలే అమ్మా అని చెప్పి దుర్గాదాసు అంటాడు. దానితో ఆ అమ్మాయి, నా దగ్గర ఒక ఉపాయం ఉంది, నువ్వు చేస్తావా అంటుంది. ఏంటమ్మా అది అంటాడు. ఈ ఊళ్ళో నువ్వు ముందుకు వెళ్తుంటే ఒక శివాలయం ఉంటుంది. ఆ ఆలయం పక్కనే ఒక ఇల్లు ఉంటుంది. ఆ ఇంటిలో మా నాన్నగారు ఉంటారు. మీరు ఆ ఇంటికి వెళ్లి మీ అమ్మాయి నా వద్ద గాజులు వేయించుకుంది, 1 రూపాయి అయ్యింది, డబ్బులు ఇవ్వండి అని అడగండి అంటుంది ఆ అమ్మాయి. దానితో అలాగేనమ్మా అంటాడు. మరి మా నాన్నగారి పేరు విశ్వనాథము. మీరు డబ్బులు అడగగానే మా నాన్నగారు, నాకు అమ్మాయి లేదు, గిమ్మాయి లేదు, అసలు నాకు పిల్లలే లేరు అంటాడు. అప్పుడు నువ్వు ఏమీ కంగారు పడకయ్యా, నేను మా నాన్నగారు గొడవ పడ్డాము, నేను మా నాన్నగారు అలిగాము, మాట్లాడుకోవట్లేదు ఒకరితో ఒకరు, అందుకే అలా అంటాడు. నువ్వు అలా అన్నా కానీ డబ్బులు ఇవ్వండి, మీ అమ్మాయి చెప్పింది అని చెప్పండి అని అంటుంది ఆ అమ్మాయి. అలాగేనమ్మా అని దుర్గాదాసు అక్కడి నుంచి వెళ్లిపోబోతాడు. మళ్ళీ దుర్గాదాసు ఇలా రా అని మళ్ళీ పిలుస్తుంది ఆ అమ్మాయి. నువ్వు డబ్బులు అడగగానే మా నాన్నగారు, నా దగ్గర ఒక కాణీ కూడా లేదు, నీకు 1 రూపాయి ఎక్కడి నుండి తెచ్చి ఇవ్వాలి అని అంటాడు. అప్పుడు నువ్వు మీ ఇంట్లో పూజ గదిలో ఒక డబ్బా ఉంటుంది, ఆ డబ్బాలో 1 రూపాయి ఉన్నది, ఆ రూపాయి ఇవ్వండి అని అడగండి అని ఆ అమ్మాయి దుర్గాదాసుకు చెప్తుంది. అలాగేనమ్మా, మీ నాన్నగారు విశ్వనాథం గారిని అడిగి డబ్బులు తీసుకొని వస్తానమ్మా, నేను ఈ బండిని తీసుకొని వెళ్ళలేను, ఉదయం నుంచి నేను ఏమీ తినలేదు, చాలా అలసిపోయాను, ఈ గాజుల బండిని చూస్తూ ఉండు తల్లి, నేను డబ్బులు మీ నాన్నగారి వద్ద తీసుకొని వస్తానమ్మా అని చెప్తాడు. దానితో అమ్మాయి, నీ గాజుల బండిని జాగ్రత్తగా నువ్వు వచ్చే వరకు చూస్తానని చెప్తుంది. దానితో దుర్గాదాసు ఇక ఊరిలోనికి వెళ్తాడు. విశ్వనాథం అనే బ్రాహ్మణుడు తను పూజ చేసుకుంటూ ఉంటాడు. ఇక అతను దుర్గమ్మ పరమ భక్తుడు, నిత్యము దుర్గమ్మను ధ్యానం చేస్తూ ఉంటాడు. అతనికి సంతానం లేదు. దానివల్ల రోజు అమ్మను, నాకు సంతానం కలగాలి తల్లి, నాకు నువ్వే నా కూతురుగా పుట్టాలి తల్లి అని రోజు అమ్మను ప్రాధేయపడతాడు. ఇక దుర్గాదాసు విశ్వనాథం ఇంటికి రానే వస్తాడు. అమ్మా అమ్మా అని పిలుస్తాడు. ఇంతలో విశ్వనాథం ఇంట్లో నుంచి ఒక ఆవిడ వస్తుంది. ఏం కావాలయ్యా అని అడుగుతుంది. నాకు విశ్వనాథం గారు కావాలి, తనతో నేను మాట్లాడాలి అంటాడు దుర్గాదాసు. ఆయన పూజలో ఉన్నారయ్యా, కొద్దిగా సేపు కూర్చోండి అని చెప్తుంది. అలాగేనమ్మా, ఇక్కడ అరుగు మీద కూర్చుంటానమ్మా, అయ్యగారు వచ్చే వరకి అని చెప్పి దుర్గాదాసు అరుగు మీద కూర్చొని దుర్గమ్మ దుర్గమ్మ అని ధ్యానం చేస్తూ ఉంటాడు. ఇక విశ్వనాథం గారు పూజ ముగించుకొని వచ్చి, ఎవరండి మీరు, ఏం కావాలి, ఏం పని మీద వచ్చారు అని అడుగుతారు. చెరువు గట్టున మీ అమ్మాయి గాజులు ఎంచుకుందండి, 1 రూపాయి అయింది, మీ వద్ద అడిగి తీసుకోమన్నదండి అని దుర్గాదాస్ చెప్తాడు. అప్పుడు విశ్వనాథము, నాకు పిల్లలే లేరయ్యా, అమ్మాయి ఎలా చెప్తుంది అని అంటాడు. ఈ విషయం కూడా చెప్పింది, మా నాన్నగారు నాకు పిల్లలు లేరు అని అంటాడు. ఇంకా ఏమి చెప్పింది అని విశ్వనాథం అడుగుతాడు దుర్గాదాసును. అయ్యా, మీరు డబ్బులిస్తే నేను తీసుకొని వెళ్తానయ్యా అంటాడు దుర్గాదాసు. నా దగ్గర 1 కాణీ కూడా లేదు, నీకు రూపాయి ఎక్కడి నుంచి తెచ్చి ఇవ్వగలను అంటాడు విశ్వనాథం. ఈ విషయం కూడా చెప్పిందయ్యా అంటాడు దుర్గాదాసు. ఇంకా ఏం చెప్పిందా అమ్మాయి అంటాడు విశ్వనాథము. అప్పుడు దుర్గాదాస్ చెప్తాడు, మీ పూజ గదిలో ఒక డబ్బా ఉంది,
ఆ డబ్బాలో ₹1 నాణెం ఉంది, అది తీసుకొచ్చి ఇయ్యండి అయ్యా, మీ అమ్మాయే చెప్పిందయ్యా అని అంటాడు. అసలు మా పూజ గదిలో ఒక డబ్బా ఉన్న విషయం నాకే తెలియదు, ఒకవేళ ఉంటే తెచ్చిస్తాను అంటాడు విశ్వనాథము. ఇక విశ్వనాథం లోనికి వెళ్ళిపోయి పూజ గదిలో చూస్తాడు. పూజ గదిలో ఒక డబ్బా కనిపిస్తుంది. ఆ డబ్బాను చూసి విశ్వనాథం ఆశ్చర్యపోతాడు. ఇంతకు ముందు ఎప్పుడు ఆ డబ్బాను విశ్వనాథం గమనించినట్టు అనిపించలేదు. ఏదైనా ఆ డబ్బా మూత తీసి చూసేసరికి ₹1 కనిపిస్తుంది. చాలా ఆశ్చర్యపోతాడు. ఏంటి అని. ఏంటి ఆశ్చర్యం? ఇదంతా అమ్మ మాయనా? ఆ అమ్మాయి పూజ గదిలో ₹1 ఉన్నదని చెప్పడం ఏంటి? ఇదంతా సామాన్యుల వల్ల కాదు, ఆ అమ్మవారి అనుగ్రహమే అనుకుంటా అని ఆ ₹1 బిళ్ళ తీసి పక్కకు పెడతాడు. మళ్ళీ ఆ డబ్బాలో ఇంకొక ₹1 వస్తుంది. ఆ ₹1 తీసి పక్కకు పెడతాడు. మళ్ళీ ₹1 వస్తుంది. ఇలా ₹1 తీయగానే ఆ డబ్బాలో మరొక ₹1 ఉంటుంది. ఇదంతా చూసిన విశ్వనాథము ఇక ఇది అమ్మ మాయనే అని నిర్ధారించుకొని ఆ నాణాలన్నీ అక్కడ పడేసి దుర్గాదాసు దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తాడు. ఆ అమ్మాయి నాకు చూపించు దుర్గాదాసు అని దుర్గాదాసు చేయి పట్టుకొని దుర్గాదాసుని ఆ చెట్టు వద్దకి తీసుకొని వెళ్తాడు. దుర్గాదాసు, నువ్వెంత అదృష్టవంతుడువయ్యా, నీవు గాజులేసింది అమ్మాయి కాదు, నాకు అసలు అమ్మాయే లేదు, నువ్వు గాజులేసింది సాక్షాత్తు ఆ పరమేశ్వరికి, ఆ ఆదిశక్తి దుర్గమ్మకయ్యా అని చెప్తాడు. అప్పుడు దుర్గాదాసు, ఏంటి మీరనేది? నేను నిత్యము దుర్గమ్మ నామం తలుచుకుంటూ ఉంటాను, కానీ నేను అమ్మను గుర్తుపట్టలేకపోయానయ్యా, నేను చాలా దురదృష్టవంతుణ్ణి అంటాడు. అప్పుడు విశ్వనాథము, నువ్వు చాలా అదృష్టవంతునివయ్యా, నువ్వు సాక్షాత్తు నీ కళ్ళతో అమ్మవారిని ప్రత్యక్షంగా చూశావు, నువ్వు ఆ అమ్మను తాకావు, నువ్వు ఆ అమ్మ చేతికి గాజులు వేశావు, నీకెంతటి అదృష్టమయ్యా అని విశ్వనాథం. అలా ఇద్దరు ఒకరికొకరు మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటారు. ఆ అమ్మాయి నా పేరు చెప్పింది, నన్ను మా నాన్నగారు అని అంది, అది నిజమే కదా దుర్గాదాసు అని విశ్వనాథం అడుగుతాడు. నిజమేనయ్యా, మీ పేరు చెప్పకపోతే మీ పేరు విశ్వనాథం అని నాకు ఎలా తెలుస్తుంది? మీ ఇంటి జాడ చెప్పకపోతే నేను మీ ఇంటి జాడ వెతుక్కుంటూ ఎలా రాగలను? ఇదంతా నిజమేనయ్యా అని అంటాడు దుర్గాదాసు. దానితో విశ్వనాథము చాలా సంతోషిస్తాడు. ఆ సాక్షాత్తు ఆ పరమేశ్వరే మా నాన్నగారు అని నన్ను అన్నది, నేను నిత్యము నువ్వు నా కూతురుగా పుట్టాలని వేడుకుంటాను కదా, అందుకే ఆ అమ్మ దయతలిచి మా నాన్నగారు అని తన నోటితో నన్ను పిలిచింది అని చాలా సంతోషంతో అమ్మను చూడాలి, అమ్మను ప్రత్యక్షంగా నా కళ్ళతో చూడాలని ఎంతో ఆశతో దుర్గాదాసును తన చేతితో పట్టుకుని అమ్మ ఉన్న చెట్టు వద్దకి వెళ్తాడు. అక్కడ చూస్తే ఎవ్వరూ కనిపించరు. దుర్గమ్మ దుర్గమ్మ అని దుర్గాదాసు విశ్వనాథము ఇద్దరు ఆ చెట్టు చుట్టూ తిరుగుతూ ఆ చెరువు చుట్టూ తిరుగుతూ దుర్గమ్మ దుర్గమ్మ ఒక్కసారి కనిపించు తల్లి అని ఆర్తనాదాలు చేస్తారు. విశ్వనాథం అంటాడు, నువ్వు ఎక్కడ గాజులు వేశావా అమ్మకు, అమ్మ ఎక్కడ కూర్చుంది అని అడుగుతాడు. అప్పుడు దుర్గాదాసు, అమ్మ ఈ చెట్టు పక్కనే గద్దె ఉంది కదండి, ఇక్కడ కూర్చుంది, గాజులబ్బి అని పిలిచింది, నాకు గాజులు వెయ్యి అని అంది, నేను గాజులు వేశాను అని చెప్తాడు. దానితో విశ్వనాథము, ఒక్కసారి కనిపించు తల్లి, ప్రత్యక్షంగా చూస్తాను తల్లి నిన్ను, ఒక్కసారి కనిపించు తల్లి అని దుర్గాదాసు విశ్వనాథము మరొక్కసారి ఆ చెట్టు చుట్టూ ఆ చెరువు చుట్టూ తిరుగుతూ ఆర్తనాదాలు చేస్తారు. అమ్మా నీ దర్శన భాగ్యం కలిగించు తల్లి అంటూ ప్రాధేయపడతారు. అలా చాలా సమయము అమ్మను వేడుకుంటుంటే ఇక అమ్మ వాళ్ళపై దయతలచి ప్రత్యక్షమవుతుంది. ఇక ఆ అమ్మను చూసిన వారి ఆనందానికి అవధులు లేవు. వారి కళ్ళ నుంచి ఆనంద బాష్పాలు కారుతూ ఉంటాయి. అప్పుడు అమ్మ అంటుంది, నిత్యము మీరు దుర్గమ్మ దుర్గమ్మ అని పిలుస్తూ ఉంటే నేను ఎంతో మురిసిపోతానురా అని అమ్మ నవ్వుతూ ఉంటుంది. మీకు ఇక ముక్తిని ప్రసాదిస్తాను అంటూ అమ్మ వారిని జ్యోతి రూపంలో చేసి తనలో ఐక్యం చేసుకుంటుంది. ఎంతటి మహాభాగ్యం అండి ఆ దుర్గాదాసు మరియు విశ్వనాథంలది. వారు ఎలాంటి హంగులు ఆర్భాటాలు ఏమీ చేయలేదండి. వారు నిత్యము అమ్మ ఉన్నదని నమ్మి అమ్మను తలుచుకున్నారు, అమ్మను నిత్యము నామస్మరణ చేసుకున్నారు.
వాళ్ళు ఏ పని చేసినా దుర్గమ్మ దుర్గమ్మ అని నామస్మరణ చేసినంతనే అమ్మ వారిని కటాక్షించి ప్రత్యక్షమై అమ్మ వారిని తనలో ఐక్యం చేసుకుంది. మనము గృహస్థులము, మనము ప్రత్యేకంగా ఎలాంటి పూజలు చేయనవసరం లేదండి. మన గృహస్థు ధర్మాలను నిర్వహించుకుంటూనే మనము మన మనస్సులో నిత్యము మనం నమ్మిన ఇలవేల్పును, ఎవరైనా పర్వాలేదండి, మనం నమ్ముకున్న దైవాన్ని నిత్యము తలుచుకున్నంతనే ఈ కలియుగంలో ఆ భగవంతుడు మనకి ముక్తిని ప్రసాదిస్తాడని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదండి. మనము దుర్గమ్మ కథలు విన్నప్పుడు మనకు అర్థమవుతుంది కదా, నిత్యము నామ స్మరణతోనే మనము ఎలాంటి పనులైనా సాధించుకోవచ్చు. ఆ దైవం ఎప్పుడు మనల్ని కాపాడుతూనే ఉంటుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదండి. ఇదండి దుర్గాదాసు కథ. దుర్గమ్మ ఆ దుర్గాదాసుడు ఎలా కరుణించిందో ఈ కథలో తెలుసుకున్నాం కదండి. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ వేయండి, షేర్ చేయండి, ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి అలాగే మరవకుండా బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. అప్పుడే నేను చేసే ప్రతి లేటెస్ట్ వీడియో మీ మొబైల్ కి నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. జై బోలో దుర్గా భవానీ అమ్మవారికి జై. ఉంటానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.